ఓకేనండి. మనం ఈస్టర్ సందర్భంగా కొన్ని మనం దేవుని ధ్యానించుకున్నాం. ఈ ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు 16 బిలియన్స్ అంటే 1600 కోట్ల మంది జనాలు ఉన్నారు. అంటే ప్రజెంట్ స్టార్టింగ్ నుంచి భూమి ఏర్పడిన వరకు క్రీస్తు పూర్వం 4000 శతాబ్దం నుంచి ఇప్పటి వరకు 1600 మంది అనమాట. ప్రజెంట్ మనం దేశ ప్రపంచ జనాభా ఏంటంటే 750 మంది 750 కోట్లు మొత్తం ఎంటైర్ అనమాట. మనం సోషల్ టెక్స్ట్ బుక్ లో రాసింది మనం బేస్ అవుతుంది. తెలుగు టెక్స్ట్ బుక్ లో రాస్తుంటారు అది మన సంబంధం లేదు. సోషల్ టెక్స్ట్ బుక్ ప్రకారం భూమి మీద మనిషి అవతరించి యాజ్ పర్ ది లా 1600 మంది జనాభా 1600 కోట్లు అంటే 16 బిలియన్స్ అనమాట. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ వరల్డ్ పాపులేషన్ అంటే 750 crores. దాంట్లో ఇండియా లీడ్ చేస్తుంది. ఇండియా చైనా జనాభా రెండు ప్రపంచం చాలా లీడ్ చేస్తున్నాయి. అయితే గత సంవత్సరాల శతాబ్దాల నుంచి చాలా మంది నేను దేవుడిని కానీ లేదా దేవుడి దగ్గర నుంచి వచ్చిన మనిషిని కానీ చెప్పుకునే వాళ్ళు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నారు. అంటే నేనే దేవుడిని లేకపోతే దేవుడి దగ్గర పంపబడిన వ్యక్తిని ఐఎమ్ ది మెసెంజర్ అనమాట. అలాగా 3 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా గత 50 సంవత్సరాలు లెక్కేసుకుంటే దాదాపు ఎవరైనా సరే ఒక 1100 నుంచి 1200 మంది వస్తారు. అయితే ఈ ప్రతి ఒక్కరు నేను దేవుడు అని చెప్పడం కానీ లేదా దేవుడి దగ్గర మెసేజర్ కానీ చెప్పడం కానీ అందరూ చనిపోయారు. ఏదో విధంగా అందరూ చనిపోయారు. ఏదో లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ చనిపోవడం, లేకపోతే ఏదైనా హార్ట్ అటాక్ రావడం, లేకపోతే బ్లడ్ ఏదైనా యాక్సిడెంటల్గా కానీ న్యాచురల్గా కానీ చనిపోయారు అందరూ. నేనే దేవుడు అని చెప్పుకున్న గత 50 సంవత్సరాలు 1100 మంది. అయితే మీకు ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది తెలుసా, రేటర్ డైజెస్ట్ అని. అది ఇంగ్లీష్ బుక్. అది చాలా మంచిది. అది మొత్తం వరల్డ్లో ఫేమస్ బుక్ అనమాట. అది అయితే ఆ బుక్లో గత భూమి ఏర్పడినప్పటి వరకు ఉన్న మంచి మెయిన్ పర్సన్స్ గురించి శతాబ్ద పురుషులని 500 మంది గురించి రాయబడింది. ఒకరోజు కాదు, అది చాలా 80s 90s 70s రాయబడింది. 500 మంది వ్యక్తులు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఈ 500 మంది వ్యక్తులు చనిపోవడం గురించి కానీ మొత్తం అంత హిస్టరీ అనమాట. అప్పుడు వికీపీడియా మనం ఓపెన్ చేసి కనబడుతుంది. అయితే ఈ 500 మంది వ్యక్తుల గురించి చనిపోయే గురించి రాయబడింది. కానీ ఒక వ్యక్తి 499 మంది మనుషుల యొక్క శరీరం యొక్క శవాలు కానీ లేదా వాళ్ళ యొక్క అస్థికలు కానీ లేదా బూడిది కానీ అందరినీ రీసెర్చ్ చేశారనమాట. కానీ ఒక్క సమాధి మనకి ఎప్పుడు ఓపెన్ చేసే ఉంది. ఈ ఒక్క సమాధి ఓపెన్ చేసే సమాధి గురించి ప్రపంచం అంతా క్రిస్టియానిటీ అండ్ ఎస్ ప్రపంచం క్రిస్టియన్స్ అందరూ దట్ జీసస్ రైజ్ ఫ్రమ్ ది డెత్. ఒకవేళ ఆయన లేకపోతే ఈరోజు మనకి క్రిస్టియానిటీ అనేది లేదు. దట్ క్రిస్టియానిటీ డిపెండ్స్ అపాన్ ది స్మెల్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. అక్కడ ఏదైతే ఓపెన్ చేస్తుందో దాని మీద ఎంటైర్ క్రిస్టియానిటీ ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన చనిపోయి లేకపోతే ఈరోజు క్రిస్టియానిటీ అనేది ఉండేది కాదు. ఓకేనండి. ద బేస్ ఆన్ ది క్రిస్టియానిటీ డిపెండ్స్ అపాన్ ది జీసస్ రైజ్ ఫ్రమ్ ది డెత్ ఓన్లీ. ఓకేనండి. ఆయన తండ్రి, ఆయన మానవరూపంలో వచ్చిన కుమారుడా, ఇవన్నీ మనకు అనవసరమైన పాయింట్. ఓకేనండి. దేవుడు ఎంతమంది తర్వాత మాట్లాడదాం. మానవ రూపంగా వచ్చిన దేవుని యొక్క కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి క్రిస్టియానిటీ బేస్ అయి ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైకాలజికల్గా ఒకటి ఉంది. మనం చూసిన దాన్ని ఏదైనా బలంగా నమ్ముతాం అనమాట. ఖచ్చితంగా మన కళ్ళతో చూసింది. శిష్యులు ఆ రోజు దేవుడు చనిపోయి యేసుక్రీస్తు సిలువేయబడుతున్నప్పుడు అందరూ పారిపోయారు. ఒక యోహాను అందరూ పారిపోయారు. అయితే వీళ్ళకి చనిపోయే వ్యక్తి తిరిగి లేచిన తర్వాత నుంచి వాళ్ళకి ధైర్యం వచ్చింది. వాళ్ళ కళ్ళతో చూశారనమాట. వాళ్ళ కళ్ళతో చూశారు. ఆ కళ్ళతో చూసిన ఎస్ ఈ దేవుడికి కుమారుడిని నమ్మి వాళ్ళు సువార్తను విపరీతంగా ప్రచారం చేశారు. ఓకేనండి. ఒకవేళ ఈ రోజు చరిత్ర అనేది లేకపోతే క్రిస్టియానిటీ అనేది నథింగ్. ఓకేనండి. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథం మన సైన్స్ చాలా చెప్తుంది, తర్వాత వేరే బుక్స్ చాలా చెప్తున్నాయి. ఇవన్నీ మనకు బేస్ కాదు. కేవలం మన బేస్ అయ్యేది ఏంటంటే దేవుడి యొక్క వాక్యం హోలీ బైబిల్. మన బైబిల్లో ఏం చెప్పబడిందో మనం దాని గురించే మనం మాట్లాడదాం. ఓకేనండి. అయితే బైబిల్ గ్రంథంలో 17 క్యారెక్టర్ల గురించి చనిపోయి లేచిన రాయబడి ఉంది. అయితే 11 మంది వ్యక్తుల గురించి రాయబడి ఉంది. చనిపోయి లేచిన వాళ్ళ గురించి 11 వ్యక్తుల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ఈ 11 వ్యక్తుల్లో మీకు ఓల్డ్ టెస్టిమెంట్లో 3, మిగతా న్యూ టెస్టిమెంట్. ఆ 11 వ్యక్తుల్లో 3 వ్యక్తులు ఓల్డ్ టెస్టిమెంట్లో చనిపోయి చేశారు. ఎవరికైనా ఐడియా ఉందా?
ముగ్గురు వ్యక్తులు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చనిపోయి లేచారు. చాలా చెప్పండి, ఒకరున్నా చెప్పండి. అయితే ఏలియా ఒకరు లేపుతారు. ఎవరిని? ఒక అతను చనిపోయిన అతన్ని సారేపతి. ఓకేనండి. తర్వాత సునేమిరాలు ఆ కొడుకు చనిపోయిన వాళ్ళకి లేపుతారు పిల్లల్ని. అయితే ఏలియా తర్వాత ఏలియా తర్వాత ఎలీషా 16 అద్భుతాలు చేస్తే ఎలీషా 32 అద్భుతాలు చేస్తాడు, డబుల్ అనమాట. అయితే విచిత్రం ఏంటంటే ఎలీషా మరణకరంగా చనిపోయిన తర్వాత ఒక సమాధిలో ఉంచబడతాడు. ఆల్రెడీ 2 వ్యక్తుల గురించి చెప్పారు. ఏలియా ఒకటి లేపుతాడు, ఎలీషా ఒకటి లేపుతాడు, నెక్స్ట్ ఒక వ్యక్తిని లేపుతాడు అనమాట. అయితే మూడో వ్యక్తి ఏంటంటే విచిత్రం అనమాట. ఎవరైతే మరణకరంగా చనిపోయిన ఎలీషా యొక్క బాడీని టచ్ అవ్వగానే ఈ మోయాబు నుంచి ఫైటింగ్ చేస్తుంటే ఇశ్రాయేల్ పారిపోతున్న శవాన్ని ఆ యొక్క ఎలీషా తెలియదు అనమాట, అలా విసిరేసి వెళ్ళిపోతారు అనమాట. అది కరెక్ట్గా వెళ్ళి ఎలీషా యొక్క ఎముకను తగ్గి అది ఇప్పుడు లేస్తుంది. ముగ్గురు వ్యక్తుల గురించి రాయబడింది ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఓకేనండి. 11 - 3 ఎంత అవుతుంది? 8 మంది. ఈ 8 మంది గురించి కొత్త నిబంధనలను చూద్దాం. అయితే మొత్తం బైబిల్ మొత్తంలో 11,200 మంది అద్భుతాలు జరిగింది బైబిల్ మొత్తం. దాంట్లో ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు అద్భుతాలు ఏంటంటే 37 అద్భుతాలు. యాక్చువల్ యేసుక్రీస్తు చాలా 50 సువార్తలు ఉంటుంది. ఆయన యొక్క కార్యం రాసిన గడల ఈ యొక్క భూమండలం సరిపోదు. ఈ యొక్క ప్రపంచం మొత్తంలో వాషింగ్టన్ డీసీలో పెద్ద లైబ్రరీ ఉందన్నమాట. ఆ లైబ్రరీ ఎంత లైబ్రరీ అంటే అది చూడడానికి మనకు తరం అయిపోతుంది అనమాట. దాదాపు 16 బిలియన్స్ పుస్తకాలు దాంట్లో. అది ఎంత మీకు అర్థమైనట్టు చెప్పాలంటే మొత్తం మన ఇండియాలోనే 7 లక్షల లైబ్రరీ ఎంత ఉంటుందో వాషింగ్టన్ డీసీలో లైబ్రరీ అంత పెద్దగా ఉంటుంది అనమాట. ఇది కూడా సరిపోదని యోహాను చెప్తాడు. కానీ ఈ 4 సువార్తలో కోట్ చేసింది జీసస్ క్రైస్ట్ గురించి అద్భుతాలు అంటే 37 అద్భుతాలు. దాంట్లో 23 నుంచి 25 అద్భుతాలు ఈయన స్వస్థత అద్భుతాలు అనమాట. స్వస్థత కళ్ళు తెప్పించడం, కాళ్ళు కాలడం, ఈయన స్వస్థత అద్భుతాలు. దాంట్లో 9 అద్భుతాలు ఏంటంటే బియాండ్ ది నేచర్. వాటర్ మీద నడవడం, రొట్టెల్ని ఎక్కువగా చేయడం, 5,000 మంది పంచడం, అన్ని బియాండ్ మెడికల్స్ అనమాట. అంటే సైన్స్ అందనే అద్భుతాలు ఇవన్నీ. ఓకేనండి. తర్వాత 3 అద్భుతాలు చేసింది ఆయన. ఏంటంటే చనిపోయిన 3 వ్యక్తులు ఎత్తాడు ఆయన. ఓకేనండి. పాత నిబంధనలో 3 ప్లస్ జీసస్ క్రైస్ట్ 3. ఈ 3 గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను రెఫరెన్స్ తర్వాత చెప్తాను. యాయి గ్రామంలో ఒకటే, తర్వాత బేతని గ్రామం, కపెర్నహూము తెలుసు కదా మీకు, లాజరు, మొత్తం 6. బైబిల్ ఇప్పుడు మనం చనిపోయే వ్యక్తులు లేచిపోయిన లేచిన జీవంలో తర్వాత వచ్చిన వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ లో 3, జీసస్ క్రైస్ట్ 3. మిగతా ఎంతమంది? ఎందుకు 6? ఇంక 5 మెంబర్స్. 5 మెంబర్స్ లో ఒక విచిత్రమైన జరిగింది. యోహాను పద్మస్తీపంలో ఉంది మొత్తం పరలోకం గురించి రాస్తున్నప్పుడు ఒక ఇతర వ్యక్తుల గురించి రాయబడింది. ఓకేనండి. ఆ రిఫరెన్స్ ఒకసారి చేద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం. ఒకసారి నేను తర్వాత రిఫరెన్స్ గురించి చెప్తాను, టైం లేదు ఇప్పుడు. ఈ రిఫరెన్స్ ఒకటి. వారు సాక్ష్యం చెప్పుడు ముగింపగానే అగాధ జలములలో నుండి వచ్చే క్రూర మృగము ఓకే వారితో యుద్ధం చేసి జయించిన వారిని చంపుము. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తునకు మరి ఒక పేరు అచ్చటి వారికి ప్రభువును కూడా సిలువ వేయబడింది. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన ఇతర వ్యక్తులు వీళ్ళు చనిపోయి తిరిగి లెగిస్తారని రాయబడింది. తర్వాత ఓకేనండి. అయితే క్యారెక్టర్ రాయబడిందా, మనిషి కోసం రాయబడిందా పక్కన పెడితే ఒక మనిషి కోసం ఇతర వ్యక్తులు వస్తారు. వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఏం చేసినప్పుడు యెహోవా యెరూషలేము సువార్తలో వీళ్ళందరినీ ప్రపంచమంతా చూస్తుందని బైబిల్ రాయబడింది. ఇది ఒక 100 years బ్యాక్. ఈ యొక్క వాక్యానికి అర్థం తెలియదు. ఓకేనండి. ప్రపంచమంతా ఇద్దరు సేవలు యెరూషలేములో ఉండగా అందరూ చూస్తారని రాయబడింది. అదే కదండి. అయితే ఈ ప్రపంచం ఎలా చూస్తారు? ఒక 100 years బ్యాక్ ఈ వాక్యం చదివినప్పుడు బైబిల్ పండితులకు ఏం అర్థం కాదనమాట. ఈ ప్రపంచం ఎలా చూస్తారు చెప్పండి. ఒక వ్యక్తి ఇద్దరు చనిపోతే ప్రపంచం ఎలా చూస్తారు? జాన్ లోకి బైడ్ టీవీ కనుక్కున్నాడు కదా. టీవీ కనుక్కున్నది ఎవరండి? జాన్ బైడ్. తర్వాత కంప్యూటర్ కనుక్కున్న వ్యక్తి పేరు ఏంటి? రోజు కంప్యూటర్ కనుక్కున్న వ్యక్తి పేరు తెలీదా? చార్లెస్ బైడ్. వెరీ గుడ్. వీళ్ళు వచ్చి వ్యక్తులు కంప్యూటర్ కనుక్కున్నారు, టీవీని కనుక్కున్నారు, ఇంటర్నెట్ కనుక్కున్నారు, చాలా అన్ని కనుక్కున్నారు. ఇప్పుడు ఏంటి అమెరికాలో ఏం జరుగుతుందో మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ లైవ్ లో చూడొచ్చు. మనం IPL మ్యాచ్,
ఫుట్బాల్ మ్యాచ్లు అక్కడ ఏదైనా జరుగుతుంది అంటే ఆ 100 years బ్యాక్ ఈ వాక్యానికి అర్థం తెలియదు కానీ ఇప్పుడైతే మనం అర్థం చెప్పగలం. ఒక వ్యక్తులు చనిపోతే దాని లైవ్లో చూస్తారంట, ప్రపంచం అంతా చూస్తారంట. ఓకేనండి. అయితే ఆ తిరిగి లేపడతారని తర్వాత మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఎంతమంది వ్యక్తులు అయ్యారు మొత్తం? జీసస్ క్రైస్ట్ ముగ్గురు లేపుతాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ముగ్గురు, ఇద్దరు, మొత్తం ఎంతమంది? 8 మంది. ఇంకో ఇద్దరు వ్యక్తుల్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఇది. ఒకరిని పౌలు లేపుతాడు, ఒకరినేమో పేతురు లేపుతాడు. ఈ పేతురు లేపిన వ్యక్తి గురించి చూద్దామండి. యాక్ట్స్ మన అపోస్తలుడు 9:36-38 ఫాస్ట్ చదవండి. 9వ అధ్యాయము 36-38 ఒకసారి 36 వచ్చి చదవండి. మరియు ఎఫ్వేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరం దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఓకే. ఆ దినములందు కాయలపడి చనిపోగా వారు శవం కడిగి మేడగదిలో పరుండబెట్టింది. వృద్ధ ఎఫ్వేకు దగ్గరగా ఉండటి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని కడుగు చేయక తమ ఎదుకు రావాలని వేడుకుంటూ మనుషులను అతని ఎదుకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచూ దోర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టినటువంటి అంగీలను వస్త్రములు చూపుచూ అతని ఎదుగుతానికి పేతురు అందరిని వెనుకలకు పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది, ఒక లేడీ క్యారెక్టర్, శిష్యురాలు అనమాట ఇవిడ. అయితే మేము స్పెషల్గా వాక్యం చదివించాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. అయితే జీసస్ క్రైస్ట్ ముగ్గురు లేపుతాడు, ప్రకటనలో ఇద్దరు, పౌలు పర్సన్ లేపుతాడు, పేతురు పౌలు పర్సన్ లేపుతాడు. ఓకేనండి. అయితే పేతురు ఒకటి, పౌలు అంటే జీసస్ క్రైస్ట్ 3, మొత్తం ఎంతమంది అయ్యారు? 5 అయ్యారు. 5 ప్లస్ ఓల్డ్ టెస్టమెంట్ ముగ్గురు, 8 మంది. ఇంకెద్దరు? ఇద్దరులో ఒకరు అంటే ఒక పర్సన్ మిస్ అయ్యాడు. బైబిల్ మొత్తం గ్రంథంలో 11 మంది వ్యక్తుల గురించి రాయబడింది చనిపోయి లేచారని. ఓకేనండి. అయితే ఒక వ్యక్తి ఎవరంటే ఆయనే జీసస్ క్రైస్ట్. ఓకేనండి, ఆయనే జీసస్ క్రైస్ట్. అయితే ఈ జీసస్ క్రైస్ట్ గురించి చాలా మంది చాలా రకాల క్వశ్చన్లు వేస్తుంటారు. ఈయన చనిపోయి లేచాడు, 30 సంవత్సరాలు ఎందుకున్నాడు, తర్వాత ఎందుకు లేచాడు, నేను చాలా క్వశ్చన్లు వేస్తున్నాను. క్వశ్చన్స్ నేను చెప్పను కానీ ఎవరంటే చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు జీసస్ క్రైస్ట్ భూమి మీద ఎందుకు పుట్టాడు? అంటే చనిపోయిన పుట్టాలి కదా, పుట్టడానికి కారణం ఉండాలి కదా. ఎస్. అసలు ఏం జరిగిందండి ఇది? నేను చిన్న నా ఊహకి ఒక విషయం చెప్తాను. అంటే నేనేం చెప్తాను, నా ఊహ నేను ఎలా ఆలోచిస్తానంటే, బైబిల్ గ్రంథం అందరిలో ఎవరో బలవంతుడు అని చెప్తే మీరేం చెప్తారు? బైబిల్ గ్రంథం అందరిలో బలవంతుడు ఎవరు? ఫస్ట్ కరెక్ట్గా సంస్థ అని చెప్పేస్తారు. ఏమన్నా చెప్తారా? ఇంకేమన్నారా? బైబిల్ గ్రంథం అందరూ మీరు అంతా ప్రపంచం అంతా సంస్థలు చెప్పినప్పుడు దావీదని చెప్తాను. ఎందుకంటే ఒక లాజిక్ అర్థం చేసుకోండి. సంస్థని అదే అతను ఢిల్లీలో అడుగుతుంది, ఈ బలవంతం ఎక్కడ ఉందని అడుగుతుంది. అతను మనం సినిమా చూసినట్టు బాడీ బిల్డర్ లా ఉండి పెద్ద ఫైటర్ లా ఉండే నార్మల్ పర్సన్ అనమాట. అందుకే అడుగుతుంది గౌరవించి ఈ బలవంతం ఎక్కడ ఉందని. అయితే నేను అర్థం చేసుకోవాలి, సంస్థ అనే వ్యక్తి ఏవో ఆత్మ వస్తే కానీ బలవంతం రాదు. మీకు అర్థమైందని చెప్పింది. ఏవో ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఇతను ఏదైనా చేయగలడు. కానీ దావీదికి అవసరం లేదు. దావీది సింహాన్ని చీలుస్తాడు, భయంకరంగా ఎదుగుబడిని చీలుస్తాడు. ఆయన అంటే ఇద్దరు బలవంతులు ఎవరు అని నా యొక్క ఇమాజినేషన్. నేను సంవత్సరాల కన్నా దావీదనే చెప్తాను. అయితే ఈ యేసుక్రీస్తు అనే చనిపోయి తిరిగి లేచినారు, అతను భూమి మీద ఎందుకు పుట్టాడు ఆయన? ఓకేనండి. చంద్రమండలం మీదకి వెళ్ళిన ఈ చంద్రమండలికి వెళ్ళిన ఎవరు? నీళ్ళు ఆలోచిస్తాను. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? నేను చంద్రమండలికి కాలు పెట్టడం గొప్పతనం కాదు, ఈ సర్వ సృష్టిని జగాన్ని సృష్టించిన కూడా భూమిని కాలు పెట్టడం గొప్పతనం చెప్పాడు ఆయన ఒక వాక్యం. ఈ సర్వ జగాన్ని సృష్టించిన సృష్టికర్త భూమిని కాలు పెట్టడానికి గొప్ప. నీ చంద్రమండలం ఉంది, రేపు పొద్దున కూడా సూర్యుడి మీద పెడతాడు. ఇంకా ఫాస్ట్కి వెళ్ళే వెహికల్స్ వస్తే ప్రపంచంలో ఏదైనా మనం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కానీ మెడికల్ ఏంటంటే సర్వ సృష్టిని సృష్టించిన వాడు భూమి మీద కాలు పెట్టడం. ఓకేనండి. అయితే జీసస్ క్రైస్ట్ పుట్టినప్పుడు నా ఇమాజినేషన్ ఒక 2 నిమిషాలు చెప్తాను. అయితే ఒక మనిషిని తయారు చేస్తున్నప్పుడు మనం పోలికలు చెప్పిన తయారు చేసిన ముగ్గురు వ్యక్తులు తయారు చేసిన ముగ్గురు దేవుళ్ళు అన్ని కలిపి తత్వం ఏకత్వం తయారు చేసినప్పుడు
ఒక మన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ తయారు చేసినప్పుడు దీనికి రిపేర్ వితౌట్ రిపేర్ మనం సెల్ ఫోన్ తయారు చేయం కదా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలంటే ఒకవేళ ఈ సెల్ ఫోన్ తయారు చేసినప్పుడు వేరే విధంగా ప్రాబ్లం వస్తే దీని అలాగా సాల్వ్ చేస్తారు, అంతే కదండి. అయితే దీని ఒకవేళ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసి చూపించకపోతే సెల్ ఫోన్ మార్కెట్లో వస్తుందా? రాదు కదా. ఏదైనా వస్తువుని మనం తయారు చేసినప్పుడు అది సాల్వేషన్ లేకపోతే మార్కెట్లోకి రాదు. మనం ఏదైనా ప్రయాణం చేస్తాం అనుకోండి, మనం ప్రయాణం చేస్తాం మెట్రోలో, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ ఎలా చేస్తాం మెట్రోలో అని పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. ఏదైనా సరే ట్రైన్ రన్ ఉంటుంది, ఏదైనా సరే. అయితే ఒక మనిషిని తయారు చేస్తున్నప్పుడు దేవుడు ఆలోచించాడంటారు ఇదంతా. ఒక మనిషి తయారు చేసినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు కదా. ఒక మనిషిని తయారు చేసినప్పుడు ఇతడు నా కుమారుడు అవుతాడు, నాతో పాటు ఉంటాడు కొంతకాలం, భూమి మీద కొంతకాలం ఉన్నాడు, నాతో పాటు వచ్చేస్తాడు, మరణం కూడా ఉండదని చెప్తాడు. యాక్చువల్గా అతను పండు తినడం చనిపోతాడు అని చెప్తాడు. మరణం కూడా యాక్చువల్గా లేదు మనిషికి. పండు తినడం చనిపోతాడు, తర్వాత ఎక్కడ ముళ్ళు చెట్టు బయటకు వచ్చేస్తాయి అని ఓకే, అది స్టోరీ అని తర్వాత చెప్తానండి. అయితే ఒకవేళ మనిషి నాకు వస్తాడు, ఒకవేళ పాపం చేస్తే ఇతను పాపం చేస్తే ఏం చేయాలి? మనిషి పాపం చేస్తే ఏం చేయాలి? ఒకవేళ తయారు చేశాను, జీవం వదిలేను, ఇతను నాకు కొంతకాలం ద్వారా పైకి వచ్చేస్తాడు నాతో పాటు. ఒకవేళ పాపం చేస్తే అతను ఏదో రిపేర్ చేయాలి. రిపేర్ చేయాలంటే కాంపన్సేట్ వెతకాలన్నమాట. అయితే దేవుడు చర్చించుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కదా జీసస్ క్రైస్ట్. ఒకవేళ అతను పాపం చేస్తే కొంతకాలం మంచి చెడులుగా మనం తీరుతాం మనుషుల్ని, తర్వాత ధర్మశాస్త్రం, తర్వాత ఏంటండి కృపాయ. వెరీ గుడ్. అయితే యేసుక్రీస్తు వీళ్ళు మనకు మంచిని తయారు చేస్తున్నప్పుడు అని అనుకుంటాడు అనమాట. ఒకవేళ తయారు చేస్తున్నప్పుడు వీళ్ళు పాపం చేస్తే కొంతకాలం తర్వాత నువ్వు చనిపోవాలి, చనిపోయే రక్తం మళ్ళీ చిరుగు కాపాడాలి, యాక్సెప్ట్ చేస్తున్నామని. ఇదే మాటని మనం 6వ మాట చెప్తాడు యేసుక్రీస్తు. ఏం చెప్తాడు? సమస్తము సమాప్తమని దేవాలయ ఆత్మ మీద అప్పగించుకోండి. ఏం సమాప్తం అయిపోయింది? ఆయన ఎందుకు పుట్టాలో ఆయన పుట్టాడు, ఆయన పని అయిపోయింది, ఆయన ఆత్మని తండ్రికి అప్పగించేశాడు. ఓకే కదండి. అయితే ఈ జీసస్ క్రైస్ట్ ఎందుకు పుట్టాడు అంటే మన కోసం పుట్టాడు. కాలం సంపూర్ణమైనప్పుడు, మీకు విచిత్రం చెప్తాను, కాలం సంపూర్ణం అయిపోయినప్పుడే మనిషి కుమారుడు భూమి మీద పుట్టాడు. అంటే కాలం సంపూర్ణం అంటే ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అనమాట. ఎండ్ అయిపోయింది, వీళ్ళందరినీ మనం తీర్చారనమాట. కానీ ఎండ్ అయిపోయినప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు, కాలం సంపూర్ణమైన పుట్టాడు. ఆయన 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. అయితే కొంతమంది పండితులు ఏం చెప్తారంటే 30 సంవత్సరాలు ఎందుకు ఆగారని చెప్తారు. ఆయన 30 years ఎందుకు ఆగి 30 years తర్వాత వాక్యం ప్రకటించాడు? ఎవరు పిలుపు? ఓకే, ఇంకా చెప్పగలరా? ఆయన 30 years ఎందుకు ఆగాడు? పాస్ గారు చెప్పండి. చాలా మందికి తెలిసి ఐడియా ఉంటుంది కానీ కొంచెం డౌట్ పడుతున్నారు. 30 years ఎందుకు ఆగాడంటే చిన్నప్పుడు మన ముందుకు వచ్చి కాన్వెంట్ స్కూల్ కూడా వచ్చి మన స్కూల్ చెప్పుకున్నాను మనం ఎంటావా. నేను యాక్చువల్గా ఈ యొక్క యూత్ జ్యూస్ లాస్ట్ ప్రకారం ఏంటంటే 30 years వచ్చిన తర్వాతే ఒక మనిషి పెద్దవాడతాడు అనమాట. టోటల్గా చెప్పాలంటే మన వాళ్ళు మన సైడ్ జన్యు వేస్తారు కదా, అదే అనమాట. ఒక టోటల్గా చెప్పాలి అంటే కంపేర్ చేసిన ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక మనిషి 30 years వచ్చే వరకు అతడు పెద్దవాడ కన్నా జ్యూస్ లాస్ట్ ప్రకారం అవడనమాట. అందుకని అతను వెయిట్ చేశాడు 30 years. నెంబర్ 2, 3.5 years అయిన మొత్తం భూమి మెరికలు చేశారు, భూమి తలకిందులు చేశారు, అంత సేవ చేశారు. అయితే ఆయన ఎందుకు చనిపోయాడు దేవుడు అయితే మనల్ని అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు చనిపోయాడు దేవుడు అయితే? ఆయన చనిపోవాలని తెలుసా అని తెలీదా? ఇప్పుడు నేను ఉన్నాను, మన లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో ఖచ్చితంగా ఆగిపోతుంది, మనం లిఫ్ట్ ఎక్కుతాం కదా. ఎందుకు? మనం చచ్చిపోతే మనకు తెలుసు, మనం వెనక లేకలేము. కానీ ఆయనకి నాకు తెలుసు చనిపోతాడు. ఎన్నిసార్లు భూమి పుట్టక ముందు తెలుసు ఆయనకి. ఎరుసలేం వెళ్తే గాడి మీద ఎరుసలేం వెళ్ళిన తర్వాత ఆయన గురువారం పసకా ఓపెన్ చేసిన తెలియదు ఆయనకి చెప్తాడు కదా. కొన్ని 100 సార్లు చెప్తాడు, నేను చనిపోతాను, నన్ను ప్రధాన యాజకులు అప్పగిస్తాను, నన్ను ఇలా చేస్తాను. ఆయన తెలుసు కదా. దేవుడు అయితే పైన కింద రావచ్చు కదా, దేవుడు అయితే ఎందుకు చనిపోయాడు మనల్ని అడుగుతారు కదా. ఓకేనండి. ఆయన తెలుసు చనిపోతాడని తెలుసు, తిరిగి లేస్తాడని, మరణం యొక్క పూర్వంతానం మొత్తం అని ఆయన అండర్ కంట్రోల్లో ఉంది. ఓకేనండి. దేవుడు అయితే ఇప్పుడు తండ్రి ఎలా పుట్టాడు? దేవుడు కాబట్టి పుట్టాడు. తండ్రి పుడితే ఇంకా ఆయన వాల్యూ ఉంటుంది, అంతే కదా. తండ్రి వాళ్ళు పుడితే ఆయన వాల్యూ ఉంటుంది. ఆయన దేవుడు తెలుసు, ఆయన చనిపోతానని తెలిసే అక్కడికి వెళ్ళాడు, అప్పగించబడ్డారు, మళ్ళీ తిరిగి లేచాడు ఆయన. ఓకేనండి.
దేవుడు కాబట్టే ఆయన తిరిగి లేగలిగాడు. మనిషి రూపంగా చనిపోయాడైనా అది తెలుసు, మనిషి రూపంగా చనిపోవాలి, రూల్ ప్రకారం చనిపోవాలని తెలుసు. అయితే ఈయన లేచినప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే మూడో రోజు లేచాడు, మూడో రోజు కంప్లీట్ అయిందని మనం కొంతమంది చెప్తూ ఉంటాం. యాక్చువల్గా మన కొన్ని భాషాంతరం కొన్ని ప్రాబ్లం మనకి ఏంటంటే 100 years బ్యాక్ తెలుగు ఇప్పుడు తెలుగు ఒకటేనండి. రీసెంట్గా చెప్తాను, చిన్నప్పుడు మన బండిరా ఉండేది, ఆ రా అనేది అసలు బండిరా కనపడతాయి ఎక్కడైనా రా మామూలుగా. కొన్ని ఓట్స్ ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత 100 years మారిపోతూ ఉంటాయి. కొన్ని ఓట్స్ ఇంగ్లీష్లో కొన్ని ఓట్స్ కలుపుతుంటారు, కొన్ని ఓట్స్ అనవసరాన్ని తీసేస్తుంటారు అనమాట. అర్థమైందని. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను చనిపోయి మూడో దినాన్న లెగిస్తాను. ఓకే, యాక్సెప్టెన్స్. అయితే యోనా కొంతమంది దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నీకు మెరికల్ చేయమంటే యోనా లాగా తప్ప ఇంకా నేను చెప్పాలని చెప్పి ఆయన తిడుతుంటారండి. మీరు మీ దగ్గర నేనేం చేయను, మీకు ఏం కావాలంటే యోనా 3 రోజులు ఎలా ఉంటాడు లోన చేప కడుపులో నేను కూడా అని ఎగ్జాంపుల్ చెప్తాడు. అయితే ఈ పక్కన చెప్తాను ఈ పాయింట్, నెక్స్ట్ ఈ పాయింట్ చెప్పిన తర్వాత చెప్తాను. అయితే యోనా లాగా ఈయనేమి చనిపోలేదు, ఈయన సమాధిలో ఉన్నాడు. కొంతకాలం 3 రోజుల తర్వాత శిష్యులు తీసుకొచ్చి కామాన్ని ఖాళీ సభ చూపించారు. ఓకేనండి. దేవుడు యేసు కుమారుడు లేచిపోయాడు అని చెప్పి ప్రచారం చేస్తారని చెప్పి అది కూడా వచ్చింది. అయితే దాన్ని నేనే ఆన్సర్ చెప్తానంటే నువ్వు చెప్పింది కరెక్టేనండి. యేసుక్రీస్తు ఎలా సిలువేయబడ్డాడో నువ్వు కూడా అలాగే సిలువేయబడతావు, నేను కూడా అలాగే సిలువేస్తాను. ఆయన కొట్టినట్టు పడతాను, నువ్వు కూడా 3 రోజుల తర్వాత బయట కదా ఇప్పుడు నేను నమ్ముతాను. అంతే కదండి. మీకు అర్థం చెప్పేది నేను మనం చెప్తుంటారు కదా, నేను యేసుక్రీస్తు ఇంత ఒకే యేసుక్రీస్తు లాగా మనం కూడా మాత్రం మేకులు కొడదాం. నేను అలా అర్థం తెలుగు చెప్పాను సమాధానం. యేసుక్రీస్తు ఎలా మేకులు కొట్టాడు కదా, అర్థం కాలేదు కదా, జనం ఉంది కదా, ఆయన సిలువ మూచాడు కదా, అంతవరకు దూరం 3 రోజులు వారం ఉన్నాడు కదా, అంటే కష్టపడ్డాడు కదా, బ్లడ్ పడింది కదా, నేను కూడా బ్లడ్ పడాలని చేద్దాము. ఒక నువ్వు కూడా బయటకు వస్తే యేసుక్రీస్తు కూడా యానలాగా బతికే బయటకు వచ్చాడని చెప్తానంటే బాబు నాకు అవసరం లేదు. అంటే ఏంటంటే ఇంత కొట్టిన తర్వాత మనుషులు బతుకుతాడండి ఎవడైనా? ఖచ్చితంగా చనిపోయాడండి. చనిపోయాడని చెప్పి క్లారిఫై అయిపోయింది. చాలా మంది ఏం చెప్తారంటే బోన్ మీద పొడిచిన తర్వాత 1 hour 2 hours రక్తంలో పడుతున్నారు. యాక్చువల్ సైంటిఫికల్ గా 8 minutes తర్వాత బ్లడ్ మాత్రం క్లాట్ అయిపోతుంది. ఒక మనిషి యొక్క హ్యూమన్ బాడీ 8 minutes 9th minute తర్వాత బ్లడ్ అంతా క్లాట్ అయిపోతుంది. అయితే రక్తంలో పడిందని చెప్తారు మనం, దానికి చాలా ప్రూఫ్ ఉందని చెప్తాం టైం వచ్చినప్పుడు. అయితే ఆయన మానవ రూపంగా అయినా శిలువ మీద చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత 3వ దినం ఆయన లెగిసాడు. అయితే కొంతమంది ఏం చెప్తారు 3 రోజులు కంప్లీట్ అవ్వలేదు కదా, భూకంపం వచ్చింది కదా ఒక రోజు అని. కొంతమంది ఏంటంటే ఆన్సర్లకు తెలియనప్పుడు ఈ భూకంపం వచ్చి అమావాస్య అయిపోయినప్పుడు కొంతమంది చంద్రగ్రహణం ఉండడం సూర్యగ్రహణం ఉన్నారు. కానీ చాలా చోట్ల రాయబడింది ఏమంటే ఖచ్చితంగా మెరికల్ జరిగింది. సూర్యచంద్ర అది పౌర్ణమి పస్కా టైంలో పౌర్ణమి వస్తుంది కానీ ఇప్పుడు అమావాస్య రాదు, అది సూర్యగ్రహణం కాదు. అది ఖచ్చితంగా భూకంపం వచ్చింది. ది సేమ్ టైం అది 3 గంటలు చీకటి కమ్మింది. ఆ చీకటి నక్కేసి 1 2 రోజులు అని చెప్పి తర్వాత 2 3 అని చెప్తే అది కాదు. యాక్చువల్గా మనం ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క కాలమానం ప్రకారం 3 దినములు అంటే 3వ రోజు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్తేరు గ్రంథము 4:16 చూడండి. ఎస్తేరు 4:16. నరపుత్రుడా ఇదిగో యెరూషలేములో రొట్టెయు ఓకే ఆధారము నీరు లేకుండా 4:16 ఎస్తేరు గ్రంథం 4:16. నీవు పోయి చూసునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా 3 దినములు అన్నపానం చేయకుండా అంటే ఏంటంటే స్టోరీ అంతా నేను మొత్తం చెప్పలేను కానీ సింపుల్ చెప్పేస్తాను. ఆహాస్వరంతో రాస్తున్నాడు. మనం ఇరాన్ ఉంది కదా, ఇది మొత్తం 104 సంవత్సరాల్లో వెళ్ళాడు అనుకో. ఓకేనండి. ఈ ఆహాస్వరస్ రాజు ఇతను ఈ మొద్దుకాయ దగ్గర హామాన్ దగ్గర లెటర్ తీసుకున్నాడు ఏమని ఇజ్రాయెల్ చంపేద్దామని. అయిన తర్వాత ఈ యొక్క అప్పుడు మొద్దుకాయ వెళ్ళాడు అనమాట ఇద్దరు దగ్గరికి. చనిపోతాం మనం జాగ్రత్త చూసుకో అని చెప్తే అప్పుడు 3 రోజులు ఉపవాసం ఉందని చెప్పి ఇస్తారు. 3 రోజులు ఒకసారి చదవ ఉంటారు మళ్ళీ పక్కనది ఏమో ఇస్తారు. ముందు నీవు పోయి పురుషునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకున్నాడు. 16:5 చదవండి. 3 దినాలు అన్నపానం చేయకుండా మన రాజుగారితో మాట్లాడదాం చెప్తుంది. 5:1 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజనగర యొక్క ఆవరణంలోకి రాజు సన్నిధిలో వెళ్ళి నిలిచాను. అయితే ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉందామని చెప్పి 3వ రోజు ఏం చేసింది? అక్కడ
రాజు ఆవరణలోకి వెళ్ళి రాజు అంటే ఏంటి? వాడి యొక్క క్యాలిక్యులేషన్ సపరేట్. ఓకేనండి. 3 దినములు అంటే 3వ రోజు అని అర్థము. రాయబడి ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ యొక్క ఇక్కడ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 20వ అధ్యాయము 63, 64 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయం 63, 64 వచనాలు. అయ్యా ఆ వంచకుడు సజీవుడైంది 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పి మాకు జ్ఞాపకం ఉన్నది. మాకు జ్ఞాపకం తరచదండి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించు. ఎస్, మీకు అర్థం మ్యాటర్. అయ్యా ఈ వంచకుడు భూమి మీద చెప్తున్నప్పుడు 3 దినం తర్వాత లెగుస్తానని చెప్పాడు. ఒకవేళ లేచిపోతాడేమో. ఎప్పుడు వరకు 2 దినాలు అయిపోయినంత వరకు సైన్యం పెట్టమంటాడు. అదే లాజిక్. అక్కడ ఇస్తేనే చెప్పింది 3 దినం ఉపవాసం ఉందని చెప్పి 3వ రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఉంచుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా ఈ వంచకుడు ఆల్రెడీ చెప్పాడు. ఏం చెప్పాడు? నేను 3 రోజులు చచ్చిపోయిన 3 రోజులు లెగుస్తానని చెప్పాడు. మీరు 2 రోజులు మాత్రమే 3వ దినం వరకు అంటే 2 రోజుల వరకే సైన్యం పెట్టమంటాడు. 80 మంది సైన్యం ఆల్రెడీ రోమన్ సైన్యం పెడుతుంది అక్కడ. అయితే మనం ప్రతిదాన్ని మనం మన భాషలో కంపేర్ చేసుకోకూడదు. భూమి ఆకాశం దేవుడు సృజించడం ఉంది అంతే కదా. అది కన్నా ఒకటి ఇంగ్లీష్లో ఏముంది? క్రియేట్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంది. ఆకాశం ముందుకు వస్తుంది అనమాట. మీకు అర్థం చెప్పి నేను మనం తెలుగు బైబిల్ పట్టుకుని లేదా ఏదో పట్టుకుని మనం కాంట్రవర్సీ పెట్టకూడదు. ఆ యొక్క లాస్ యూతుల ప్రకారం ఎలా ఉంది, ఆ టైం ఎలా ఉంది. 3 దినములు అంటే వాళ్ళు ఆ ప్రకారం 3వ రోజు కనపడుతుంది కదండి. అక్కడ ఏం చెప్పారు? అయ్యా వంచకుడు లెగుస్తాడని చెప్పాడు. 3వ దినములు లేస్తాడని చెప్పాడు. మీరేం చెప్పాలి? 2 దినాలు అయ్యే వరకు సైన్యాన్ని పెట్టమంటాడు. 3వ దినం వరకు ఇస్తే కూడా అదే చెప్పుద్ది కదా. అది ఇంకోటి చూపిస్తాను. రెహబాము ఉన్నాడు కదా. రెహబాము ఎవరండి? 2వ దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 5వ వచనం 12 ఫాస్ట్ చదవండి. 2వ దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 5 నుంచి 12 వరకు. ఒక్క నిమిషం ఉండండి. 5 ఫస్ట్. అతడు మీరు 3 దినములు తాళిమరల నా యొద్దకు రండి అని చెప్పాను. గనుక జనులు వెళ్ళిపోయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను. ఒక్క నిమిషం అండి. ఈ రెహబాము ఎవరంటే దావీదు తర్వాత రాజు ఎవరు? సౌలు తర్వాత రాజు ఎవరు? ఇశ్రాయేలీయులకి సౌలు తర్వాత రాజు దావీదు. దావీదు తర్వాత సొలొమోను. ఓకేనండి. అయితే దావీదుతో ప్రామిస్ చేస్తాడు, నీ యొక్క పీఠం తరతరాలు ఉంటాడు. సొలొమోనుకి దావీదుకి సౌలుకి సంబంధం లేదు అసలు. ఓకేనండి. ఇది బెన్యామీను గోత్రం కాదు, సంబంధం లేదు, బ్లడ్ రిలేషన్ ఏం కాదు. అయితే ఈ దావీదు సింహాసనం ఎక్కినప్పుడు ఏం చేస్తాడు? 2 రోజులు అతను ఎక్కినప్పుడు దేవుడు అతను బ్లెస్ చేస్తాడు. యాక్చువల్గా సౌలు కూడా 40 సంవత్సరాలు పాలిస్తాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు పాలిస్తాడు. పాలించినప్పుడు సౌలుకి బ్లెస్సింగ్ దేవుడు. కానీ దావీదుతో చెప్తే ఏం చెప్తాడంటే నీ తరతరాలు ఈ సింహాసనం నీ బ్లడ్లో ఉంటుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ దావీదు యొక్క వంశమే ఇక్కడ. ఓకేనండి. అయితే చదవండి. ఇప్పుడు దావీదు యొక్క కొడుకు సొలొమోను కొడుకు రెహబాము. ఓకేనండి. ఈ రెహబాము దగ్గరికి వచ్చి యెరోబాము వచ్చి మాట్లాడతాడు. ఏమని చదవండి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమును నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలెనని మీరు చెప్పు ఆలోచన ఏది అని అడగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదని అతను చెప్పారు. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులుకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనేది, నీ తండ్రి మా కాడిని బరువు చేశాను. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయదు. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించాను గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదని చెప్పు. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారం 3వ దినమందు ఏం చెప్తాడంటే రెహబాము ఏం చెప్తాడు? మీరు 3 దినం అయిన తర్వాత రమ్మని చెప్పిన తర్వాత 12 వచనం 5-12
మూడవ దినమందు నా యుద్ధకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యెరోబామును జనులందరూ మూడవ దినమందు రెహబాము వద్దకు రాగా ఒక్క నిమిషం అండి. అక్కడ ఏం చెప్పాడు రాజు? 3 దినములు అయిపోయిన తర్వాత నా దగ్గర రమ్మంటే ఏం చేశాడు రెహబాము? ఆ యెరోబాము 3వ దినం అయిపోయాడు. మీకు అర్థం చెప్పింది నేను. 3 దినములు అంటే జూయిష్ ప్రకారం అంటే 3వ దినం అని అర్థం. ఇప్పుడు ఇప్పుడు మన క్రిమినల్ లా ఉంది, బ్రిటిష్ లా కూడా యూరోపియన్ లో చాలా కంట్రీస్ ఏంటంటే ఇదే లా ఫాలో అవుతారు. 3 దినం ఇప్పుడు శుక్రవారం అరెస్ట్ చేశారు, 3 దినం అంటే ఆదివారం పొద్దున వదిలేస్తారు. అస్తమయం ఉదయం కలగగా ఒక దినమాయను. శుక్రవారం అస్తమయం ఉదయం కలిపింది ఒక దినం అయిపోయిందా? శనివారం అయిపోయిందా? ఆదివారం మార్నింగ్ సరిపోయింది 3 దినాలు. మీరు కాంట్రవర్సీ ఉంది. నెక్స్ట్ 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు వచ్చే వరకు ఎవరికి అధికారం లేదు. చిన్నపిల్లలు ఏంటంటే మనం చెప్పారు, అర్థమైందండి. 30 సంవత్సరాలు వస్తే అతనికి ఒక యవన స్టేజ్ నుంచి అధికారం ఉంది. ఆ 30 years వెయిట్ చేశాడు ఆయన. అక్కడ స్టార్ట్ చేశాడు. ఫ్లూటో, సోక్రటీస్ ఇలా మహాపోయిట్ ఎలా చాలా మంది ప్రపంచాల్లో దాదాపు 400-500 సంవత్సరాలు చెప్తూనే ఉన్నారు వాక్యాలు. కానీ దేవుడు యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? కేవలము 3.5 సంవత్సరాలు చెప్పి భూమిని తలకిందులు చేసి పడేసాడు. కేవలం అందరినీ 3.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు 3 సంవత్సరాలు భూమిని తలకిందులు చేసి పడేసాడు. అయితే దేవుడు చనిపోయి లేచిన తర్వాత 40 రోజులు 12 సార్లు కనబడతాడు. 40 రోజులు 12 సార్లు కనబడతాడు. విడివిడిగా కనపడతాడు, అందరితో కనపడతాడు. లాస్ట్కి ఏం చేస్తాడు ఆయన? లాస్ట్కి 500 మంది చూస్తుండగా కలవరి దగ్గరికి వెళ్ళి ఆరోహణం అయిపోతాడు. ఏమవుతాడు? ఆరోహణం అయిపోయి ఆకాశంలోకైనా కొనుకోబడతాడు. అయితే ఆయన చనిపోయి 40 రోజులు మన భూమి మీద ఉన్నాడంటే జల్యంగా ఉన్నాడనే కదా అని కొంతమంది ఏం చెప్తారంటే మళ్ళీ సువార్త ప్రకటించచ్చు కదా అంటారు. ఓకేనండి, అది ఆయన దృష్టిలో అది కాదు. అప్పుడు సువార్త ఎవరు ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలండి? మనమే ప్రకటించాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, 3వ దినాలు లేచాడు. ఓకేనా, ఆయన వాక్యం ఏం చెప్పాడు అవన్నీ మనం ఫాలో అయ్యి మనం ప్రకటించాలి. లాస్ట్ మత్తయి సువార్త లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్ దాన్ని చెప్పే ముందు ఒక విషయాన్ని, యాక్చువల్గా యేసుక్రీస్తు చనిపోయి లేచి మన ఏ కాలంలో ఉన్నాం? ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? 2026. సోషల్ స్టూడెంట్స్ ఉన్నారా? సోషల్ బాగా ఎక్కువ సోషల్ మీద బేస్ అయిన వాళ్ళు సైన్స్ స్టూడెంట్ కదా. ఏమంటారు ఈ సంవత్సరం? ఏమంటారు ఈ సంవత్సరాన్ని? ఏడి 2026 అంటారా? 2026 అంటారా? అంతే కదా. అంతకుముందు బీసీ. అర్థమైందండి. యేసుక్రీస్తు ఈ యొక్క రోమన్ క్యాలెండర్ ప్రకారం 786 సంవత్సరంలో 14 నెలలు చనిపోయాడు. చనిపోయి 200 వేశాడు. ఇది మన ఇంగ్లీష్ క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్ మనం ఫాలో అవుతున్నాం. మన క్యాలెండర్ ప్రకారం AD 30 మే ఎగ్జాక్ట్ అయినా April 7 చనిపోయాడు. 5 చనిపోయి చమలు వేసిపోయాడు ఆయన. ఎంత ప్రూవ్ అయిందండి. సోషల్ రాష్ట్రంలో ఏం చదువుతున్నాం మనం? అంతే కదా. BCAD చదివేది మనం. క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు చనిపోయిన తర్వాత మనం చదివేది మన. ఇప్పుడు మనం చాలా మంది చెప్తారు ఏంటంటే అదేంటని చెప్తారు. ఎంతో మంది ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఎంతో మంది రీసెర్చ్ చేశారండి. ఇదంతా సైంటిఫిక్ గా ఆయన ప్రేత వస్త్రం రీసెర్చ్ చేశారు. ఆయన రామచంద్ర శాస్త్రవేత్తలు ఆయన చనిపోయిన తర్వాత కలవారి పడడంతో భూకంపం వచ్చింది కదా. ఈ భూకంపం వచ్చి కింద బ్లడ్ అలా వెళ్ళిపోయి ఈ యొక్క కోవిడ్ ఉంది కదా, ఈ యొక్క మందసంలో పడిందని చెప్పి ప్రూవ్ చేశాడు ఆయన. ఆయన బ్లడ్ కూడా ప్రూవ్ చేశాడు. మేరీ మొత్తం బ్లడ్, ఆయన బ్లడ్ ఒకటే. ఆయన పురుష బ్లడ్ లేదు. XY క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆయన పురుష క్రోమోజోమ్ లేదు ఆయనకి. ఇంకా చాలా లాస్, ఇంకా చెప్పాలని టైం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. మహా సైన్సిస్టులు, యోగులు యేసుక్రీస్తు పుట్టి చనిపోయాడు ఆయన లేచి ప్రూవ్ చేశారు ఇదంతా. ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తానండి ఇవన్నీ. ఓకేనండి. ఆ బైబిల్ ప్రకారం ఏం చెప్తా అదంతా కరెక్ట్గా ప్రూవ్ అయింది బయట ప్రపంచం. ఎవడో చెప్తాడు వచ్చి ఏమని? యేసుక్రీస్తు సమాధి కాశ్మీర్లో ఉంది. ఆయన పేరు కూడా వేసే. కాశ్మీర్ సమాధి పేరు వేసే పిల్లలు ఉన్నారు. మా అన్నయ్య పేరు నెహ్రూ గారి పుట్టినరోజు November 14 పుట్టాడు. మా నాన్న నెహ్రూ అని పెట్టారు. మా అన్నయ్య పేరు జవహర్లాల్ నెహ్రూ. మా అన్నయ్య ఒకటైపోతాడా? అంతే కదా, ఓడవడు కదా. ఆయన పేరు వేసే, కాశ్మీర్లో సమాధి పేరు వేసే చెప్తారు. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏదో చెప్పాలి. దేవుడే చనిపోతాడా?
ఆయన దేవుడుగా చనిపోలేదు, ఆయన మానవులుగా చనిపోయాడు, ఆయన దేవుడుగా లేచాడు. అదే నేను చెప్పింది, నేను 30 సంవత్సరాలు రాగల అది లా, అది నువ్వు 30 సంవత్సరాలు ఆగితే నువ్వు చెప్పడానికి అర్హుడు కాదనమాట. ఇవన్నీ లాసాలు తెలుసుకోకుండా ఏమి తెలుసుకోకుండా వెనకాల ఏదో చెప్తుంటారు అనమాట. మనం ప్రతిదాన్ని మనం కోట్ చేయాలండి, చెప్పాలి. మనం ఎప్పుడు ఫైట్ చేయకూడదు, ఎప్పుడు ఇలా జరిగింది ఇలా చెప్పాలి. ఓకేనండి, తెలుసుకోవాలి మనం. ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎలా చనిపోయాడు అని మొత్తం క్లియర్గా మన దగ్గర ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాను, ఇక్కడ నేను రిఫరెన్స్ కూడా చెప్తాను. అయితే ఆయన చనిపోయి లేచిపోయి 500 మంది తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా, ప్రపంచంలో చూసింది కదా, ఆ రోజు 500 మంది విట్నెస్ కదా. అయితే ఈయన చనిపోయి తిరిగి లేచని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నేను ఒకసారి చెప్తాను సైంటిఫిక్ ఎలా ప్రూవ్ అయిందో. ఆయన ప్రేత వస్త్రాన్ని రీసెర్చ్ చేశారు. జర్మనీ చర్చిలో ఉందో ఎప్పుడు ఉంది అక్కడ ఆయన ప్రేత వస్త్రం, చనిపోయినప్పుడు వస్త్రం ఉంది, తన తీసుకున్న వస్త్రం ఇప్పుడు స్టిల్ ఉంది. మీకు చెప్తాను ఎగ్జాంపుల్. ఈ ప్రపంచంలో ఇప్పుడు క్రిస్టియానిటీ డెవలప్ అవడానికి కారణం ఎవరు తెలుసా మీకు? 25 మంది రోమన్ చక్రవర్తులు క్రైస్తవులు నరికి చంపేశారు తెలుసా? 25 మంది క్రైస్తవులు రోమన్ చక్రవర్తులు. అయితే కాన్స్టాంటిన్ నోబుల్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క ఇటలీకి రాజు అయ్యాడో ఆ తర్వాత ఆయన కళ్ళలో కనిపించి ఆయన మార్చాడు అనమాట. ఆ యొక్క కాన్స్టాంటిన్ నోబుల్ యొక్క తల్లిని హెలీనా ఉంది కదా, ఆవిడే మొత్తం ఈ చర్చిలు ఎక్కడో ఎక్కడ రోమ్ నుంచి వచ్చి ఇక్కడన్నా యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అని చెప్పి చర్చిలు కట్టింది ఆవిడే. క్రూసేడ్ యుద్ధం జరిగి గుర్తుందా? ఆ క్రూసేడ్ యుద్ధంలో చాలా చర్చలు పడగొట్టారు. ఆ ఇజ్రాయెల్ కంట్రీ కనిపెట్టింది ఆవిడే. ఈ ప్రపంచం అంతా అప్పుడు ఇజ్రాయెల్ గురించి చెప్పుకుంటుంది, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ గురించి చెప్పుకుంటుంది. బైబుల్లో ఏం చెప్తుంది, ఇజ్రాయెల్ గురించి చెప్తున్నారని అని చెప్తుంటే ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ గురించి చెప్తుంది. ప్రపంచం అంతా మొత్తం ప్రపంచ రాజకీయం ఎవరి మీద వేసేది? ఇప్పుడు ప్రపంచంలో అత్యంత డబ్బున్నాడు ఎవరండి? లార్డ్ ఎరిక్సన్, ఒరాకిల్, ఎలన్ మస్క్ పక్కన పెట్టండి. అంటే డబ్బుతో ఉన్నాడు. నెట్ మన నెట్ కాదు, అంటే నెట్ అంటే ఇట్ మీన్స్ షేర్స్ కాదు, డైరెక్ట్ టాటా ఇండియాలో గొప్ప. ఎందుకంటే అప్పుడు షేర్లు ఏమో డైరెక్ట్ ల్యాండ్ మనీ, అతని టాటా కంపెనీకి చాలా కాస్ట్ ఉంటుంది, షేర్స్ కాదు. లార్డ్ ఎరిక్సన్ ఒరాకిల్ కనిపెట్టింది ఎవరండి? అతను యూదుడు, ఇశ్రాయేలుడే. అన్ని చాలా మంది చాలా చదివింది కదా. అయితే చెప్తున్నానండి, యేసుక్రీస్తు పుట్టి 3 దినాలన తిరిగి లేచాడు. ఆయన 30 సంవత్సరాలు అయినా వెయిట్ చేశాడు ఆయన. ఓకేనండి, ఆయన పుట్టడానికి ఒక అర్థం ఉంది, చనిపోవడానికి అర్థం ఉంది, చనిపోయి తిరిగి లేచాడు. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి తిరగకపోతే ఏమవుతుంది? క్రైస్తత్వం అనేది లేదు. లాస్ట్ వచ్చినవన్నీ చెప్పిన మొత్తం మనం చూస్తున్నాం. జాన్ 25:25 5వ అధ్యాయము 25:28. జాన్ యోహాను సువార్త 5వ అధ్యాయము 25:28. యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి. 25వ వచనం 25వ వచనం 25 చదవండి. మృతులు ఎస్ దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చున్నది, ఎస్ ఇప్పుడే వచ్చి ఉన్నది, ఎస్ దాన్ని వినువారు జీవించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఓకే, తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో ఎస్ అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండటం అధికారము అనుగ్రహించాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చున్నది, ఆ కాలంలో సముద్రంలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. ఒక్క నిమిషం సరిపోతుంది. ఆయన చనిపోవడానికి తిరిగి రావడానికి ఆయనకి ఏముంది? ఆయనకు అధికారం ఉంది, మొత్తం అధికారం ఇచ్చడానికి. తండ్రి కుమారుడు మొత్తం సమస్త అధికారం ఇచ్చాడు ఆయన. దేవుడు ఎంత చనిపోతాడా? దేవుడు ఎంత చనిపోతాడంటే మన రూపంగా చనిపోయాడు ఆయన. లేచాడు, పైకి వెళ్ళిపోయి దేవుడు రూపంగా ఉన్నాడు ఆయన. ఆయన తిరిగి చనిపోతాడని. ఓకేనండి, ఎవరైనా సరే అంటే మనం థింక్ చేసుకున్నాం ఒకసారి, మన కోసం ఆయన చనిపోయాడు. ఓకేనండి, ఆయన బ్లడ్ చిందిస్తే కానీ చాలా చోట్ల రాయబడింది, మనకి పాపక్షమాపణ అనేది లేదు. మనం ఏం చేయాలి? ఆయన వెళ్ళే ముందు ఏం చెప్పాడైనా? సకల శిష్యులు అందరికి శిష్యులుగా చేయండి, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అందరికీ బాప్తిసం ఇచ్చి అందరినీ దేవుడు నడిపించమన్నాడు. ఒకవేళ మనలో ఎవరైనా సరే బాప్తిసం గురించి డౌట్గా ఉంటే మనం పాస్టర్ గారితో మాట్లాడండి. మీకు అనుమానం ఏం లేదు, అది మంచి కార్యం. అది దేవుడు మనం ఒకవేళ దేవా నా జీవితం అంతా మీరే నడిపించాలని చెప్పి మనం దేవుడి మీద భారం వేసి మనం దేవుళ్ళకి కంప్లీట్గా సమర్పించుకున్నాం. ఓకేనండి, దేవుడు